ఖతర్నాక్ కామెడీ షో. ఇక్కడ ఆపేవేంటనా? అరే ఎల్లుండి జబర్దస్త్ షూటింగ్. నేను ఆఫీస్కి వెళ్ళి లైన్లు చెప్పాలరా. నువ్వు లైన్లు చెప్తా అన్నా గానీ వాడు విననన్నా. ఎందుకంటే వాళ్ళకి నీ మీద నమ్మకం. 2 నిమిషాలలో లైన్లు చేసేస్తే దమ్ము భాస్కర్ ఒక్కడికే ఉందని వాళ్ళకు ఒక నమ్మకం, ధైర్యం. అరే అవన్నీ కాదు, పద ఆఫీస్ పద. నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. రేపు ముంబై వెళ్ళాలి డబ్బింగ్ కి. అరే మన హిందీ సినిమాలు ఏం చేయలే కదా. హిందీ సినిమాలు కాదన్నా, ఆ. మన స్కిట్లు హిందీలో డబ్బింగ్ చేస్తున్నారు కదా. జబర్దస్త్ మొత్తం హిందీలో చూస్తున్నారా? నా జబర్దస్త్ కాదన్నా, నీ స్కిట్లు చూస్తున్నారు. భాస్కర్ అంటే బ్రాండ్, భాస్కర్ అంటే ఒక ఊపతో పిచ్చి ఎర్రి గచ్చి కుక్క, గచ్చి కుక్క. నువ్వు అర్జెంట్ గా జపాన్ వాళ్ళ మీద కేసేయాలి. ఏమైందిరా? మొన్న జపాన్ లో బాహుబలి పేట 2 రిలీజ్ అయ్యాయి. అవును. వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు, కానీ నీ స్కిట్లు చూడడానికి వాళ్ళు పర్మిషన్ తీసుకోలేదు. ఏంటి చైనా వాళ్ళు నా స్కిట్లు డబ్బింగ్ చేసుకుని వాడేస్తున్నారా? నా నీకు అర్థం కావట్లేదన్నా నీ రేంజ్. భాస్కర్ అంటే ఊపు, పిచ్చి ఎర్రి. సరే సరే వాళ్ళు వస్తారు, మాట్లాడుతూ. చూసావా అన్న, మనం వచ్చి 35 సెకండ్ లేదు, 36, 37 ఇంతవరకు ఎవరు రాలేదు. అన్నా భాస్కర్ అన్న, నువ్వేంటన్నా ఆఫీస్కి వచ్చావు, చెక్ తీసుకోవడానికి వచ్చావేంటి? లైన్ చెప్పాలరా. ఏంటన్నా నువ్వు లైన్లు చెప్తావా? వచ్చిన 16 షూటింగ్ ఉంది, ఇప్పుడు చెప్పేస్తే ఓకే అయిపోద్దిగా. ఏం డెడికేషన్ అన్న. నెక్స్ట్ మంత్ 16 జరిగిన షూటింగ్ అయితే ఇప్పుడు చెప్పేస్తున్నావు లైన్ నువ్వు. తమ్ముడు అన్నా అగా అగా ఇదిగో ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా. 40 డేస్ నేను ఇండియాలో ఉండట్లేదు. ఒక 6 ఎపిసోడ్ మనం గ్యాప్ ఇద్దాం. గ్యాప్ ఇచ్చేద్దాం, ఏం కాదు. అయితే ఒక్క నిమిషం ఉండండి. హలో మేనేజర్ గారు, భాస్కర్ అన్న ఆఫీస్కి వచ్చి 1 గంట అయిందండి. మీరు ఎక్కడ ఉన్నారు? పాపం వెయిట్ చేస్తున్నారు మన కోసం. ఏంటి ఆఫీస్ లో భాస్కర్ బాబు ఉన్నారా? ఆ. వస్తున్న ఒక్క నిమిషం. త్వరగా రండి మీరు. బాబు భాస్కర్ బాబు, ఏంటి మీరు ఆఫీస్ కి రావడం ఏంటండి? నాకు నెక్స్ట్ మంత్ యుఎస్ లో షో ఉంది, 6 ఎపిసోడ్ నేను చేయట్లేదు. 6 ఎపిసోడ్ చేయకపోతే ఇక్కడ 250 మంది మీ మీద డిపెండ్ అయి ఉన్నారు. బాబా బాలాజీ కొద్ది చూడండి. జోక్ ఆఫ్ ద డే. ఆ డైరెక్టర్ గారు ఉన్నారు కదా, ఆ. డైరెక్ట్ ఆయన యూఎస్ పంపించేయండి. అక్కడ సెట్ వేసుకొని చేసేసి పంపించేస్తాం. అయ్యో అంతకన్నా అంతే కదండి. అలాగే కెమెరామెన్ టీం కూడా పంపించేద్దాం. ఫుడ్ అది కూడా మన ప్రొడక్షన్ రెడీ. వద్దండి, రామేశ్వరం శనీశ్వరం అమెరికా వెళ్ళి ప్రొడక్షన్ ఫుడ్ తినాలా? మర్చిపోయారు, ఆర్డర్ రాసుకో. ఆర్డర్ కాదు కానీ ముందు మొన్న విన్నింగ్ అప్పుడు ఏదో చూసాను, పడి లేచిన భాస్కర్. స్కేటింగ్ కంటెంట్ పడి లేవడం అయితే ఏంటి? పడి లేవడం నీకు రాకపోతే నన్ను అడుగు, నేను చెప్తా. అది కదా టైటిల్ వాళ్ళు. భాస్కర్ మంతుడు ఎలా ఉంది? భాస్కర్ ఒక రాస్కల్ ఎలా ఉంది? భాస్కర్ ఒక రాస్కల్. సరే కానీ ఆర్డర్ రాసుకో. నా ఆర్డర్ లో ఫస్ట్ మీదే అన్న. నాదేంటే 4 సంవత్సరాల నుంచి అరే షూటింగ్ వస్తే ఎప్పుడు ఫస్ట్ స్కిట్ అయినా అర్థం చేసుకోరా మీరు? అన్న అది కాదన్న, ఫస్ట్ మీరు స్కిట్ చేశారనుకో ఆ మూడ్ లో జడ్జెస్ ఉంటారన్న. తర్వాత స్కిట్లు ఏమన్నా డల్ అయింది ఆ మూడ్ అలా ఫాలో అవుతారన్నమాట, అంతే. మన లాస్ట్ ఎపిసోడ్ చూసారన్న మీరు? చూడలేదు. మీ స్కిట్ లో ఎక్కడ కట్ చేయాలో తెలియక ఎపిసోడ్ మీ స్కిట్ టెలికాస్ట్ చేయారన్న. నువ్వు కూడా పోయామన్నా. సరే గట్టిగా చెప్పక, ఎవడనింటి నమ్ముడు. ఫస్ట్ స్కిట్ నాది, రెండో స్కిట్ ఎవరు ఇలా తలలా అంటుంటారు. సుధీర్ అని. ఆయనది. ఆ మూడో స్కిట్ ముక్కు పెద్దగా ఉంటుంది, ఎవడు గుద్దినట్టు. ముక్కు పెద్దగా ఉంటుంది, ఎవడు గుద్దినట్టు. అవినాష్ అన్న. వాడు రాసుకో. నాలుగోది ఆర్పి గారిని రాసుకో. ఆర్పి గారు. ఐదోది చంద్ర గారు ఉన్నారు. చంద్రవతి, ఇదే పెద్ద బాధ. రాసుకో. రేపైతే లొకేషన్ లో కనిపిద్దాం. సరే. మేకప్ మ్యాన్ ని, కాస్ట్యూమ్ అని అందరినీ ఇంటికి పంపించండి. నేను డైరెక్ట్ లొకేషన్ కి వచ్చేస్తా. ఓకే ఓకే, డైరెక్ట్ బాబు భాస్కర్ బాబు ఉంటాను. మంచిదండి. రేపు వస్తాం అంతే. ఎవరు రా డోర్ కొడుతున్నారు? గ్యాంగ్ వచ్చినట్టుంది. అప్పప్పప్పప్ప. ఏంటబ్బా మనిషిని బతకనియరా? బయట ఫ్యాన్స్ టార్చర్, ఇక్కడ మీ టార్చర్. ఒక్కసారి కలుద్దాం. ఉండు కొద్ది కాలాడు నేను. భాస్కర్, నాకు అర్థం కావట్లేదు చంద్ర, వాట్ ఈస్ దిస్? స్టేజ్ ఎక్కడానికి గంట ముందు లైన్ ఓకే చేసుకోవడం. నీకు విషయం తెలుసా? ఇవాళ నేను చేస్తున్న స్క్రిప్ట్ ఎప్పుడు ఇచ్చారా? 2014 అనుకో. 2014 లో నేను ఇచ్చిన స్క్రిప్ట్ ఇప్పుడు చేస్తున్నా. నెక్స్ట్ మనం ఇచ్చిన స్క్రిప్ట్ ఎంతవరకు ఇచ్చాం? 2025. డెడికేషన్ ఉండాలి చంద్ర. మనం ఆ ఇల్లు ఫుల్ అయిపోయి మనం ఏం తీసుకున్నాం? స్క్రిప్ట్ పేపర్ గోడౌన్ తీసుకున్నాం సార్. గోడౌన్ తీసుకున్నాం. రా ఆఫీస్ కి రా, సరదాగా 4 రైటర్ ఉంటారు. రాయించుకో. అబ్బచ్చా, నీకే ఎక్కువ అనిపిట్లా? కష్టపడండి అయ్యా, కష్టపడండి. డెడికేషన్ ఉండాలి చంద్ర. ఇప్పటికీ నా స్క్రిప్ట్ 6వ స్క్రిప్ట్ ఎందుకు వేస్తున్నారు తెలుసా? చెత్తగా ఉంటుంది కాబట్టి. లేదు, పంచులు ఉండవు కాబట్టి. ఇప్పటికి అన్న స్కిట్ 6 స్కిట్ ఎందుకు వేస్తున్నారో తెలుసా? ఎందుకు వస్తున్నారో తెలియట్లా. ముందు అన్న స్కిట్
చూస్తే టీవీ కట్టేస్తున్నారు అక్కడికి. తర్వాత మీ స్కిట్ ఎవరు చూడట్లేదు అయ్యా. మీ స్కిట్ చూడాలని ఆయన స్కిట్ ఆరో స్కిట్ వేసుకుంటున్నాడు అయ్యా. నరేష్ అంత గొప్ప వ్యక్తి అయ్యా. ఉండండి అయ్యా. చాలు చాలు వెళ్ళు. రే నరేష్ ఇలా రమ్మా. రజత సుధీర్ ఎలా రా? ఏంటి ఏం జరుగుతుంది? యూట్యూబ్ లో స్కిట్ అప్లోడ్ చేయగానే కింద బుల్లెట్ భాస్కర్ తోపు, బుల్లెట్ భాస్కర్ కింగ్, బుల్లెట్ భాస్కర్ అది, బుల్లెట్ భాస్కర్ ఫ్యాన్స్, బుల్లెట్ భాస్కర్ ఆర్మ్. అరే సుధీర్ స్కిట్ కింద కూడా భాస్కర్ కామెంట్స్ ఏంటి అంటున్నారు. నేనేదో పెట్టుకుంటాను అంటున్నారు. మీ వల్ల కదా డిజేబుల్ చేసింది. ఒక్క కామెంట్ కోసం ట్రై చేయి. అన్న కామెంట్ అంటేనే నువ్వన్నా. ఈ స్కిట్ తర్వాత కామెంట్లు చాలా చూడొచ్చు భాస్కర్ స్కిట్ కింద. డిజేబుల్ చేశారు కాబట్టి ఇప్పుడు చేస్తాను. వాడిని రమ్మను. అరే ముక్కు. అరే వెళ్ళరా రే వెళ్ళి రెడీగా ఉండు. నీ వల్ల నేను పడ్డ మాటలు మామ. మిమిక్రీ చేయడం కాదు, అది ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలాంటి సందర్భంలో చేయాలి తెలుసుకోవాలి. నువ్వు ఎక్కడ చేసావు వెళ్ళి అక్కడ చేసావు, అది ఎక్కడ తగిలింది అక్కడ కాలింది, ఏమైంది? 2 ఎపిసోడ్ గ్యాప్ ఇచ్చారు. నీ కోసం నేను ఎంత చెప్పరా. అన్న నీ కోసం అన్న ఏం చేసావునా? పై వాళ్ళతో మాట్లాడా. ఆయన జీవితంలో 5 నిమిషాలు వేస్ట్ చేయలేదు. ఎప్పుడు నీ కోసం వేస్ట్ చేశాడు. పెద్దలతో మాట్లాడాడు. 2 ఎపిసోడ్ తర్వాత ఎలా వచ్చావు అనుకున్నావు? బికాస్ ఆఫ్ మీ 4 వాయిస్ వస్తే కదరా ఎక్కడ చేయాలో తెలియాలరా. ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నారు సార్? నీ గురించే మాట్లాడుతున్నారా? ఈసారి ఈవెంట్కి వెళ్ళేటప్పుడు చెప్పు, చేసుకో, పెళ్లిళ్ళు చేసుకో, పేరెంటాలు చేసుకో, పెండా గుడి చేసుకో. ఆడియో ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ముందు నాకు ఫోన్ చేయి. ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్తాను. నేను రిహార్సల్ చూస్తా, నువ్వు నవ్వడం కాదమ్మా, స్కిట్ చూసి జనాలు నవ్వాలి. ఇంతవరకు ఆ డైరెక్టర్ రాలేదు, మేనేజర్ రాలేదు, ఏమయ్యారన్నా? ప్రొడక్షన్ బిల్ ఫస్ట్. ప్రొడక్షన్ పకోడీలో కరివేపాకేశారా? నువ్వు తినే పకోడీలో కరివేపాకు వేశారా? అయ్యో రక్తం వస్తుంది, రక్తం వస్తుందన్నా. నాకు రాస్తావేరా? ఏమైంది భాస్కర్ బాబు మా అన్న తినే ఆ. అదేది పకోడీ. పకోడీలో కరివేపాకు కలుపుతారా మీరు? పకోడీలో కరివేపాకు వేసారా? దయచేసి. బుర్రుందని నీకు బాబు తప్పైపోయింది బాబు, ఏమనుకోద్దు. దాని వల్ల మా అన్న 4 కోసుకుపోయింది. 4 సినిమాలు డబ్బింగ్ చెప్పాలి అన్న మాట్లాడు. పర్ఫార్మెన్స్ భాస్కర్. బాబు బాబు అన్నా, అంతా రెడీ కొద్దిగా చేసుకున్నానా? ఆలోచించు. డైరెక్టర్ వచ్చాడు. ఏం భాస్కర్ ఎలా వచ్చావు? చెక్ తీసుకోవడానికా? రేపు షూటింగ్ ఉంది కదా, లైన్లు చెప్పడానికి వచ్చి. రేపు షూటింగ్ ఇవాళ లైన్ చెప్పడానికి వచ్చావా? డెడ్ లైన్ ఎప్పుడు పెట్టారు నీకు? నాకు మొన్న సాయంత్రం పెట్టారు. మరి ఎప్పుడు చెప్తున్నావు లైన్స్? అంటే లేదు భాస్కర్, రేపు మీరు స్కిట్ చేయట్లేదు, వెళ్ళిపోండి పర్లేదు. సార్ లేదు భాస్కర్, చేసుకోండి, ఈవెంట్లు చేసుకోండి, వేరే ఛాన్స్ షో చేసుకోండి భాస్కర్, చేసుకోండి. స్కిట్లు లైన్ అది కాదు, నాకు కొంచెం ఇంట్లో ఫ్యామిలీకి ఒంట్లో ఏం చెప్పదు భాస్కర్. రేపు మేనేజర్ గారు రేపు 5 క్యారవాన్లు పెట్టండి, ప్రొడక్షన్ చెప్పండి, 5 టీం లీడర్కి టోకెన్లు ఇవ్వమని చెప్పండి. ఓకేనా? భాస్కర్ చేయట్లేదు. సెక్యూరిటీ రేపు మార్నింగ్ బుల్లెట్ భాస్కర్ టీం ని ఎంటర్ చేయొద్దు. ఎన్నిసార్లు చెప్పించుకుంటావు, సిగ్గుండాలి కదా. నో 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 సార్, సార్. ఇంకేం మాట్లాడొద్దు. డిసిషన్ ఇస్ ఫైనల్. అన్న సుధాకర్ అన్న మొన్న 15th ఈవెంట్ అడిగావు కదా, నేను ఖాళీగా ఉన్నా, వచ్చేస్తానన్న ఈవెంట్ కి. పేమెంట్ అన్న వస్తానన్న, ఒక్క నిమిషం వచ్చి మాట్లాడుతాను. రేయ్. వచ్చి మాట్లాడుతున్నాను, రేయ్. ఇప్పుడే వస్తానన్న. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. రాధా, మనకు టైం లేదు, పెళ్లి చేసుకుందాం. అందులోని మా అమ్మ అడిగింది, నువ్వు ప్రేమించే అమ్మాయి ఎంతవరకు చదువుకుందాను? సాయంత్రం 5 వరకు చదువుకున్నాను గోపి. నిజంగా నీ చెప్పుతో కొట్టాలి. నువ్వు సాయంత్రం 5 గంటలకు చదువుకున్నావు, అర్ధరాత్రి 12 గంటల వరకు చదువుతున్నావు అని అడగలేదు. కాలేజీలో ఎంతవరకు చదువుకున్నావు? 2వ అంతస్తు వరకు చదువుకున్నాను గోపి. పద, మీ ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఇప్పుడే పెళ్లి చేసుకుందాం. వద్దు గోపి, ఏ? అందరూ అన్నం తినన్నా బ్రతుకుతారు, మా వాళ్ళు మాత్రం పరువు ప్రతిష్టతోనే బతుకుతారు. మన పెళ్లి ఒప్పుకోరు గోపి. రాధా, ఇలా ఎంతకాలం చెట్లనకా పుట్టలుగా తిరుగుతావు? నువ్వు నేను చూడు, జల్లికట్టులో గంగిరెద్దులో తయారయ్యావు.
ఈ పెద్దలు ఏ రోజు పెళ్లి ఒప్పుకుంటారు? వాళ్ళు ప్రేమించేటప్పుడు ప్రేమ అది ఇది అంటారు, పిల్లలు ప్రేమిస్తే మాత్రం పెంచ అంటారు. మీది ఆ బిల్డింగేనా? కాదు గోపి, ఈ బిల్డింగేనా? అది కాదు. పరువు ప్రతిష్టను నీ అమ్మ కడుపు మరి ఆ బిల్డింగ్ కాకపోతే ఈ బిల్డింగ్ కాకపోతే ఇక ఏ బిల్డింగ్? అదిగో గోపి. సరే మీ అమ్మని పిలు. అమ్మా, ఇంకా అమ్మా, ఎవరు ఎవరమ్మా ఆయన? నేను ప్రేమించిన అతనమ్మా. ప్రేమించావా? పెళ్లి కూడా చేసుకున్నాను. నన్ను క్షమించమ్మా. అమ్మా వద్దమ్మా, దూరంగా వెళ్ళు. నీ పాదాలతో మా కాళ్ళు తాకితే నీ చేతులు అపవిత్రమైపోతాయి. పెళ్లి చేసుకున్నావా అక్క? అబ్బా అబ్బో నీ మెల్లో మంగళసూత్రం పడ్డప్పుడు నీకిద్దరు తోడబుట్టిన చిల్లలు ఉన్నారే, వాళ్ళకి వయసు వచ్చిందే, వాళ్ళకి పెళ్లి చేద్దామని ఒక్క క్షణమైనా ఆలోచించావా అక్క? ఓ సినీ వేషాలు. చాలు, మాకు చేసిన అన్యాయం చాలు. ముందు చిన్నదానికి పెళ్లి చేద్దాం అనుకున్నావు, తర్వాత నేను చేసుకుందాం అనుకున్నా, తర్వాత నీకు అనుకున్నా, కానీ నువ్వే ముందు చేసుకున్నావు కదా అక్క. తాగేసి వెళ్ళిపోతాను. మీరు తాగడం కాదు, నేనే తాగుతాను. అక్క చేతి గ్యారెలు తినకుండా మీరు ఉండగలుగుతారేమో గానీ నీ చేతి గోరు ముద్దలు తినకుండా ఇది ఉండగలుగుతుందా? దీనికి పెళ్ళి నేనే తాగుతాను. అక్క, అక్క, వద్దే, నువ్వు తాగొద్దు అక్క. అరే అన్నట్టు చెల్లెలు వద్దు, అక్క, నువ్వు తాగొద్దు అక్క. వద్దు, వద్దు, నువ్వు తాగొద్దు అక్క. వద్దే. అయ్యో అయ్యో బాబీ, మగ పుట్టుక పుట్టి తల్లిని చెల్లిని పోషించలేని దౌర్భాగ్యున్నమ్మా. మీకు చిట్టి గారులు తీసుకురావాలని ఈ సిల్లి పిల్ల ఎందుకు? సిల్లీ ఫెలో. మీకు గారెలు వండి పెట్టలేని బతుకు నాకెందుకు? నేనే తాగేసి వెళ్ళిపోతాను. నీ అమ్మ కడుపు మరా, నువ్వు తాగి చచ్చిపోతే నేను ఎవరితో కాపురం చేయాలి? మీరు బాధపడకండి, మీ అమ్మాయి నేను మీ కళ్ళ ముందే ఉంటాం. ఈ రోజు నుంచి నేను మీ కళ్ళుని కాదు కొడుకు. బాబు అర్థమైందా? అర్థమైంది. దా, పద లోపలికి. చచ్చిపోరా, ఎందుకు పుట్టావురా? అత్తయ్య గారు, అయ్యో, బాబు ఏమిటి అరుపులేమిటి, కేకలేమిటి, ఆ గొగ్గోలేమిటి? ఏమీ లేదు బాబు, మీరు కొత్తగా పెళ్ళైన దంపతులు లోపలికి వెళ్ళండి. మాకు గొడవలు మాకు లేదు, ఎప్పుడు ఉంటాయి. ఇక్కడ ఏదో జరిగింది. నాకు చెప్తారా చెప్పరా? ఏం చెప్పమంటావు బాబు, ఏం చెప్పమంటావు? వీడు అడిగిన కోరిక తెలుసా? టీవీలో న్యూస్ చదువుతానమ్మా అంటున్నాడు, వార్తలు చదువుతాడట బాబు. ఏమీ పర్వాలేదు, ఛాలెంజ్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇంతకీ ఇదెవడు? మీ చిన్న బాబు మరిది. బాబర్, ఏది నా కోసం ముచ్చటగా 4 వార్తలు చదువు. చదివితే బావా. నమస్కారం. హైదరాబాద్ ప్రభుత్వం నిర్మించిన 40 కిలోమీటర్లు మెంటల్ రోడ్డు. రేయ్ దరిద్రుడా, అది మెంటల్ రోడ్ కాదురా, మెటల్ రోడ్. ఓ అదే బాగా ఇప్పుడే పోలియో చుక్కలు అయిపోయినా 40 రోజుల్లో కౌంటింగ్. అది పోలింగ్ చుక్కలు కాదురా, ఇప్పుడే ముగిసిన పోలింగ్ 40 రోజుల తర్వాత కౌంటింగ్. పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందులు. కోడి పందాలు. వీడిని యాంకర్ చేసే కన్నా ఉరి వేసుకొని చావడం బెటర్. వీడి యాంకర్ అవ్వడు. చెప్పానా మీ అందరికి? అల్లుడు అల్లుడే, కొడుకు కొడుకే. నువ్వు యాంకర్ ని చేయలేని ఈ తల్లి జీవితం ఎందుకురా నాకు? నేను గుండు పోడుతో చచ్చిపోతాను. తాగేసి వెళ్ళిపోతాను. చూడాలనుకుంది నేను. నేనే తాగిస్తా. నేను తాగేస్తాను. నేను తాగేస్తాను. నువ్వు కన్నని యాంకర్ గా చూడ, నీ బతుకెందుకు అక్క? నేను తాగేస్తాను అక్క. నేను తాగేస్తాను. అబ్బో మగ పుట్టుక పుట్టి తోడ పుట్టిన తమ్ముడు యాంకర్ని చేసుకోలేకపోతున్నాను చెల్లమ్మ. నేనెందుకు తాగేస్తాను చెల్లమ్మ? మీకు పిచ్చి పట్టిందా? తమ్ముడిని యాంకర్ గా చూడాలనుకున్నది నేనే తాగేస్తాను. ఏదో ధారావాహిక సీరియల్ చేసినట్టు, ఏదో అమృత కోసం రాక్షసులు గంధర్వులు కొట్టుకున్నట్టు ఆ కొట్టుకోవడం ఏమిటి? నీకు ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టి యాంకర్ నేను చేస్తాను. అవసరమైతే న్యూస్ ఛానల్ పెడతాను, ఆ తర్వాతే నీ ముఖం చూస్తాను. వెళ్ళు, అల్లుడు గారి దగ్గరికి వెళ్ళిపో.
అత్తయ్య గారు బాబు పాల గ్లాస్ ఇచ్చారా? లోపల పెట్టాను బాబు. అల్లుడు గారిని ఏ కష్టం రాకుండా చూసుకోమ్మా. మీరు కష్టాలు పెట్టుకుంటా చూసుకో. అలాగే ఎందుకైనా కడుపును పుట్టారు. మీరు దేనికి పుట్టారు? మీరు నా కడుపును దేనికి పుట్టారు? ఇలా ఏమైంది అత్తయ్య గారు? ఎందుకు కొడుతున్నానంటే ఏం చెప్పాలి? ఎందుకు కొడుతున్నానంటే ఏం చెప్పాలి? నాకు చెప్పకు, ఏం జరిగిందో చెప్పు. వీళ్ళిద్దరూ పోలీస్ ఆఫీసర్లు అవుతారట. అపార్ట్మెంట్ దగ్గర వాచ్మెన్ ఉద్యోగమే ఎవడెవడు, వాళ్ళకి పోలీస్ ఆఫీసర్. చెప్పానా? అల్లుడే కొడుకే అని చెప్పారు. ఈ జీవితానికి మిమ్మల్ని నేను తాగేసి ఏ భూటానో లేకపోతే ఏ నేపాలో తీసుకెళ్ళానో మిమ్మల్ని పోలీస్ ఆఫీసర్లు చేస్తాను. అల్లుడు గారిని లోపలికి తీసుకువెళ్ళమ్మా. ఓ ముద్దు ముచ్చట. అమ్మ వెళ్ళండి. ఏమన్నా వస్తాయా? అదే కొత్త అల్లుడు కదా, మర్యాదలు ఏమి చేసుకోలేకపోతున్నావు. అమ్మా తీసుకొని వెళ్ళి తలుపేయమ్మా. నీకెంత కష్టం వచ్చిందిరా నాయనా? అత్తయ్య గారు, శోభనం గది పక్కన కుక్కలు కొట్లాడుకుంటట్టు అరుపులే పెట్టి కేకలే పెట్టి అసలు ఏం జరిగిందో చెప్పి తగలడేది. ఏం చెప్పమంటావు అల్లుడు? జరిగితే చెప్పవచ్చారు. వీడికి 2 కిడ్నీలు పోయాయి. ఇంకా లాభం లేదు. తాగేసి వెళ్ళిపోతారు. అన్నయ్యని బతికించుకోలేకపోతున్నారే. మీరు సుఖంగా ఉండండి. ఉన్నన్ని రోజులు అన్నయ్యని సంతోషంగా ఉంచండి. నేను తాగేస్తానక్క. ఏం మిగిలిందే తాగడానికి? ఏం మిగిలింది? ఫుల్ బాటిల్ సైజు గీకి హాఫ్ బాటిల్ తెచ్చారు. రే దరిద్రుడా, ఆ కిడ్నీ నేనేస్తా పద. అల్లుడు ఒక్క నిమిషం. జాగ్రత్తగా నడవండి. ఇంకా ఎవడన్నా మిగిలాడా మీ ఇంట్లో? ఎవరు లేరండి. చదిపోయి ప్రాబ్లం లేదు కదా? ప్రాబ్లం లేదు అంటే ఏం చెప్పు? మా మావయ్య గారు గుండె పక్కపడింది. ఏం జరుగుతుందిరా ఇంట్లో? నేను గుడ్డి ఎవరు కుదరదు. చెప్పానా? అల్లుడే కొడుకే కొడుకే. మావయ్య నీకు గుండె ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేరు. తాగేసిపోతా. ఇలాంటి దరిద్రమైన ఫ్యామిలీకి అల్లుడైనందుకు నేనే చస్తా. ఏమిటిది? యాపిల్ జ్యూస్ లా ఉంది. యాపిల్ జ్యూసే అంటే ఇది విషం కాదా? విషమని ఎవరు చెప్పాడు? మేము ప్రతిసారి యాపిల్ జ్యూస్ తాగి లోపలికి వెళ్ళిపోతాం. ఏ పెర్ఫార్మెన్స్ చేశారు? నందికి అడుగు దూరంలో ఆస్కర్ 1/2 కిలోమీటర్లో పెర్ఫార్మెన్స్ చేసి నా బంగారం కిడ్నీ తప్పేస్తాం. ఇంకా ఏం మిగిలింది నా దగ్గర? రండి బావగారు. ఏమా కడుపు వాడ. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. ఎన్నటికీ మాయని మమత నాది నీది. హలో, అవునండి. ఓకే అండి, ఓకే తప్పకుండా. థ్యాంక్ యూ అండి. హరిత ఫోన్ ఎక్కడి నుంచి? నిన్న ఆడిషన్కి వెళ్ళాం కదా. అవును. అందుట్లో నేను హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యానంట. వావ్ మై డియర్ లవ్లీ, కంగ్రాట్స్ రా, కంగ్రాట్స్. అరే ఇంత మంచి గుడ్ న్యూస్ చెప్పి అంత బాధగా ఉన్నావేంటి? ఆర్టిస్ట్ గా మన ఇద్దరం కెరియర్ ఒకేసారి స్టార్ట్ చేసిన నాకు హీరోయిన్ గా బ్రేక్ వచ్చింది, కానీ మీకు బ్రేక్ రాలేదండి. హరిత నాకు వచ్చే సంవత్సరం బ్రేక్ వస్తుంది. నేను హీరో అవుతా.
నీకు పెళ్ళయిందని ఎవ్వరికి చెప్పకూడదు. ఎందుకండి? డిపాజిట్ కోల్పోయిన లీడర్ కి పెళ్ళైన హీరోయిన్ కి మార్కెట్ లో వాల్యూ ఉండదు. ఆయన మీరు హీరోగా చేయకుండా నేను హీరోయిన్ గా చెయ్యలేనండి. రెండు హిట్లు పన్ని హరిత, మనం ఈ ప్రపంచానికి మేమిద్దరం భార్యాభర్తలు అని చెప్పేద్దాం. పో 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 పో, వెళ్ళు. నేను ఒక్కదాన్ని వెళ్ళలేను, మీరు కూడా రండి. నేను వస్తే అక్కడ ఏం చెప్తావు? ఒక పని చెయ్యి, నేను నీ అసిస్టెంట్ అని చెప్పేసి అసిస్టెంటా? మేనేజ్ చేద్దాం పదా. నువ్వు ఇక్కడ రావట్లేదండి వీళ్ళు. ఏ ఆర్టిస్ట్ వచ్చి కూర్చో. సార్ నేను ఆర్టిస్ట్ కాదండి, మరి హీరోయిన్ అసిస్టెంట్ అండి. మరి హీరోయిన్ అమ్మా వస్తున్నారు నాందివే మేడం. ఎక్కడ? 10 ఏళ్ళలో నువ్వు ఎప్పుడు నా కళ్ళకింత అందంగా కనబడలేదు కదే. ఏంటి డ్రెస్? ఈ డ్రెస్ వాళ్ళే ఇచ్చారండి, అసలైతే ఇక్కడ దాకా వేసుకోమన్నారు. నాకే సిగ్గేసి ఎంత వేసుకున్నా. సరే 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 సరే. రండి నేను తీసుకెళ్తాను మిమ్మల్ని. రండి మీరు కూర్చోండి. ఇదిగో వెళ్ళి మేడం కి 2 టీలు పట్టుకురా. మేడం టీ అలవాటు లేదు. అయితే కాఫీలు పట్టుకురా. ఇండస్ట్రీకి కొత్త. అవునండి. నేను ఆల్మోస్ట్ 300 సినిమాలు చేశాను. నేను ఏ హీరోయిన్ కి మేకప్ వేసినా ఆమె నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. నువ్వు అలాగే ఉండాలనుకుంటున్నావా? అవునండి. ఏంటి సార్, కాఫీ తెచ్చాను, చెయ్యొదలండి సార్. మరి ఇంత తొందరగా వస్తావేంటయ్యా? కాఫీ రెడీ అయితే తొందరగా రాకపోతే లేట్ గా వస్తారండి. అదే మీరు తెల్లండి. రా. ఈ కాఫీ తీసుకోండి. రే. మేడం. రే. చెప్పండి రా. చెప్పండి. మేడం దగ్గర ఎన్ని నెలల నుండి చేస్తున్నావు? 10 years నుంచి చేస్తున్నానండి. ఎక్కడ ఉంటది మేడం? కృష్ణానగర్ లోనండి. ఒకసారి ఇంద్రానగర్ రమ్మను. ఏం మాట్లాడుతున్నారండి మీరు? నేను మేడం ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఏం మాట్లాడుతున్నారండి? మేకప్ ఇదిగో ఈ 10 రూపాయలు ఉంచుకొని లెటర్ ఇచ్చే. నా మనసులో భావాలన్నీ రాసా. అంటే మీరు మేకప్ చేయడానికి రాలేదండి, మ్యాజిక్ చేయడానికి వచ్చినట్టున్నారు అది మీరు. ఇంకొకటి చేస్తానులే. హీరోయిన్ కి మేకప్ వేసేసాను సార్. మీరు రండి సార్ డైరెక్టర్ గారు. స్టెప్ వేశారు సార్. ఏయ్ వచ్చారా హీరోయిన్? అదిగోండి సార్. ఏయ్ హాయ్, హౌ ఆర్ యు? నమస్తే సార్. అసలు నీ ఐస్ లో ఒక ఫైర్ ఉందిరా. సార్ చేతి సారీ, ఫాదర్ తో వచ్చావు అనుకోలే. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. లేదు సార్, తన అసిస్టెంట్. మీరు వెళ్ళి కూర్చోండి అక్కడ. బాబు రా, మా అసిస్టెంట్. అవుద్దా అవుదా? అవడం ఏంటండి? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు హీరోయిన్ గా తీసుకున్నారు, హీరోయిన్ గా వర్క్ చేయించుకోండి. అవుతాదా ఉంటాదా ఏంటిది? ఇప్పుడు నీకు అర్థం కావట్లేదు. నేను తనని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. నీ వల్ల మాట్లాడడం అవుతుందా అవుదా? ఏంటి అవడం? మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? ఏంటండి మీరు ముఖానికి మేకప్ చేయాలి, ఎక్కడెక్కడో చేస్తున్నారు. నిజంగా ఇలాంటి అసిస్టెంట్ దొరకడం చాలా గొప్పతనం. నాకు అటువంటి ఉద్దేశమే లేదు. మరి ఎటువంటి ఉద్దేశం ఉంది మీకు? ఇది మేడం గారికి ఇంటికి వెళ్ళినప్పుడు ఇచ్చే. సార్ నేను మీ కళ్ళకి ఎలా కనబడుతున్నాను? ఆడేమో ఇందాక నువ్వు తెచ్చే చేతిలో, నువ్వేమో చేతులు ఎడుతున్నావు మాట్లాడితే. ఏంటిది? సరే హీరోని పిలిపించు. డైరెక్టర్ గారు ఆ. హీరోయిన్ ఏదండి? అగో కొత్త హీరోయిన్ అమ్మ రామ్మా, పరిచయం చేసుకో. హీరో గారు. హాయ్ బేబీ, హౌ ఆర్ యు? గాడ్ బ్లెస్ యు. నేను వెళ్తున్నా. సార్ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు సార్? అంటే ఆడి హీరో నేను లఫ్ట్ గానా? నేను పరిచయం చేస్తాను సార్. చేయండి. అమ్మ మన సెకండ్ హీరో. నమస్తే సార్. వాడికి హగ్గులు నాకేం దండాలా? సార్ అది అంత కక్కుర్తి పడకండి సార్. అమ్మా హీరో గారు చూసుకో అమ్మా, బ్లెస్సింగ్స్ అవి తీసుకో. కెమిస్ట్రీ బయాలజీ అన్ని కుదరాలిగా. హలో చాలు సార్. ఫస్ట్ సీన్ ఏంటంటే సార్, లవ్ ప్రపోజల్ సీన్. ఒకసారి లవ్ ప్రపోజల్ సీన్ చూపిస్తాను రా. ఇక చూడండి, అమ్మాయి చెరుకు తోటలోంచి వస్తుంటది. ఓకే నడుచుకుంటారా, ఇలా పట్టుకొని ఇలా తిరిగి ఇలా తిప్పి ఇలా పట్టుకొని ఇలా లాగి ఇలా మీద పడి ఐ లవ్ యూ బేబీ. ఓకే డైరెక్ట్ గారు, ఇది ఏమైనా బాగుందా? రింగ్ రోడ్ లో లారీ ఇలా రౌండ్ తిరిగినట్టు ఏదండి గుండా బెండా చేసేస్తున్నారు. నువ్వెందుకు మాట్లాడుతున్నావు? డైరెక్టర్ ఏదో నీ పిల్లాన్ని పట్టుకున్నట్టు ఫీల్ అవుతావేంటి? తండ్రి వయసు ఉన్నాడు, తండ్రి వయసులో ఉండు. రండి హీరో గారు స్టార్ట్ చేయండి. నువ్వు రుద్దకు తోలు ఊడిపోద్ది. ఎంత పావుతావురా? ఇలాంటికి యాక్షన్. ఐ లవ్ యు. సరే ఇది అయిపోయిందిరా. దాని హీరో గారు కెమెరా రోలింగ్. ఐ లవ్ యూ. కట్ ఇట్.
సూపర్. ఇంకో టేక్. బాగా వచ్చింది సార్. డైరెక్ట్ గారు బాగుందని చెప్పారు. నువ్వెవడ్రా? డైరెక్ట్ గారు ఓకే అని చెప్పారు. మీకు 1 more అంటే ఎలాగండి? ఆయనకు ఓకే, నాకు ఓకే కాలేదండి. డైరెక్టరా మీరా సినిమాకి డైరెక్టర్? నువ్వెవడ్రా మధ్యలో? నువ్వెవరు? నువ్వు దాన్ని ముగ్గురులో ఫీల్ అవుతావేరా? లేదా నువ్వు దాని మొగుళ్ళ ఫీల్ అవుతావేంట్రా? ఏదో నువ్వు దాన్ని మొగుళ్ళ ఫీల్ అవుతావేంట్రా? ముగ్గురితో ఒకటే మాట కదరా, ఎందుకు 2 సార్లు చెప్పారు? ముగ్గురు ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఆ అమ్మాయితో మీకు సాడ్ సాంగ్. ఆ సాడ్నెస్ నాకు ఆ ఫ్రేమ్ లో కనిపించాలి. ఎవరు సాంగ్ తీసిందని చెప్పి ఇండస్ట్రీ మొత్తం అనుకోవాలి. ఓకేనా? ఎవరు తీసింది కాదు, ఎవడరా చేసింది అనుకోవాలి. యాక్షన్. నీ కళ్ళలో జలపాతాల, నీ పేరు తూర్పుల జ్వాల, ప్రణయమా హృదయమా హృదయమా కరువు కారంలో కుక్కలాగా అలా పైకి వెళ్ళిపోతున్నావేంట్రా? అది వాదార్ప వాటేసుకోవడమా? నువ్వు ఎవడవా మధ్యలోనా? అసిస్టెంట్ లో ఉండి అడ్డోలో పట్టుకుని దూరకో. సాడ్ సాంగ్ లో సాడ్ గా ఉండాలి కదా. నేనేం చేస్తే నీకు ఎందుకురా? మొగుళ్ళ ఫీల్ అయిపోతున్నాడు. నాకు లొకేషన్ లో గొడవలంటే ఈ క్షణం నుంచి మీరిద్దరు ఫ్రెండ్స్. ఓకే, అలా పక్కన మాట్లాడుకుంటే ఈ రోజు మన ఇద్దరం ఫ్రెండ్స్ అన్నాడు కదా, మీ మేడం గారు నాకు సెట్ చేసి పెళ్లి కోసం. పళ్ళు రాలిపోతాయి. ఆడొస్తాడు, చేతిలో ఓటేస్తాడు. నువ్వు ఆల్రెడీ రెడీగా ఉంచుకున్నావా? టీ డబ్బులకి ఉంచు. హలో, నేను అలాంటి వాడిని కాదండి. మీకు తెలియటం లేదు నా సంగతి. మీకు హలో ఏంటి చీప్ గా బిహేవ్ చేస్తావు? నువ్వు వెళ్ళి సైడ్కి వెళ్ళు. మాట్లాడండి, డైరెక్టర్ గారు మాట్లాడండి సార్. హీరో నావాడు. మీరు రండి. అతను మాట్లాడాడు. మీరు రండి సార్. కొత్తగా మాట్లాడేది ఏమి ఉండదండి. ఇక్కడ వెళ్ళిపోడు సార్. మీరు కూడా మీరు రండి సార్, నేను చెప్తాను. ఎంత ఇచ్చాడు? ఎంతో కొంత ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 10 రూపాయలు ఇచ్చాడు చేతిలో. నేను 20 పెడుతున్నా. ఎక్కడయ్యా ఇంకొక ఆర్టిస్ట్ రావాలి? ఆర్టిస్ట్ రాడు ఏంటి? టైంకి రారమ్మా. మా అసిస్టెంట్ కూడా మంచి ఆర్టిస్ట్ అండి, తనని పెట్టండి. ఆర్టిస్ట్ సూపర్ అబ్బా. మరి ఎందుకు ఇన్ని రోజులు చెప్పు? మాకు కావాల్సింది నాకు చేస్తే నీకు కావాల్సింది నీకు చేసి పెడతానుగా. కూర్చో, నువ్వు కూడా ఉన్నావు సీన్ లో. మీ చెల్లెమ్మ, మీ అమ్మ చచ్చిపోయింది, బాధలో ఉన్నారు. మిమ్మల్ని ఇద్దరిని ఓదార్చడానికి 2 హీరోలు చెరో పక్క వస్తారు. ఫస్ట్ యాక్షన్ మీరు, సెకండ్ యాక్షన్ మీరు. ఇదే క్లైమాక్స్ సీన్. సినిమా థియేటర్ క్రాస్ పడాలి. ఓకే, రెడీ రెడీ యాక్షన్. ప్రియా, అమ్మ లేదని బాధపడకు, నాన్న పోయాడని చెప్పి ఏడకు. నీకు ఎప్పుడు తోడు నీళ్ళ నేను ఉంటాను. ఓకేనా? ఆ బాధని వెళ్ళిపోదాం. పాట సాంగ్ మీకు సాంగ్. నీకు తోడుగా నీకు వారి నీ అబ్బా. ఈడేమో చపాతీ పిండి పిసినట్టు పిసికేస్తాను, నువ్వేమో పసుపు కొమ్ములు దంచేసినట్టు దంచేస్తాను. ఏంట్రా ఇది? పెద్ద ముగ్గురులా ఫీల్ అయిపోతావేంట్రా? నీకేం అసిస్టెంట్ కూడా నీకేం తెలుసు? నీకు ఏలొచ్చో మాకు తెలీదా? ఎలా వాదాచోలోనే నువ్వు పెద్ద మేకప్ చీఫ్. 300 సినిమాలకి పావేనన్నావు. ఇదేంట్రా? ఇదేంట్రా పావడు? మనం ఫ్రెండ్స్ అన్నారు కదా. మనం ఫ్రెండ్స్ కాబట్టి 4 దెబ్బలు ఎక్కువ తగులుతాయి. రే బౌడియా, నేను చాలా క్లాస్. అబ్బా నువ్వు క్లాస్ అయితే అలా చీప్ బిహేవియర్ కాదు సార్. లాస్ట్ నేను లాస్ట్. అవునవును. నువ్వు క్లాస్ కదా. పిచ్చి పిచ్చి. जबरदस्त खतरनाक कॉमेडी शो. రాధే గోవిందా ప్రేమి పుట్టిందా, కసిగా రమ్మంటూ కబురెట్టిందా. కృష్ణ ముకుంద కన్నే కిష్కిందా, జడతో నా మనసు లాగేసిందా. సీమలో మేమంటే భయం లేకుండా పోయింది దీనికి. ఏమైంది నాయనా? ఇంద్రసేనారెడ్డి సీమను వదిలి 25 ఏళ్లు దాటినా సరే ఇంకా సీమలో ప్రజలకు భయం లేకుండా పోయింది. ఎట్టా నాయనా? అడుగుతావేందిరా? అది మనమంటే భయం లేకుండా నీరు పడుతుంది. ఎన్ని చుట్టు పట్టుకుని
చేయించుకునిరా. ఒసేయ్! నా కన్నిటి చుక్క నేల మీద పడింది. మా ఇంద్రన్న తప్పకుండా వస్తాడు. ఇంద్రన్న! రావాలనుకునే మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారు. ఎన్నిసార్లు చేస్తావయ్యా ఇందిరా గెటప్పు? లాస్ట్ వీక్ వాళ్ళకి ఇచ్చినట్టు మీకు కూడా ఒక స్కేట్ బోర్డ్స్ మీద ఈ స్కిట్ నడిపిస్తే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మీ టాస్క్ ను మేము స్వీకరిస్తున్నాం. చీమలో భయం లేకుండా పోతుంది. నాయనా రెడ్డప్ప, నాయనా! నాయనా భయం లేకుండా గట్టి దగ్గర నీళ్లు పడుతుంది. చెట్టు పట్టుకొని లాక్కురా. ఆగు. ఒసేయ్! ఎంత ధైర్యం ఉంటారు రిజర్వాయర్లోకి వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటావే? ఒసేయ్! ఎంత ధైర్యం ఉంటే నాకు తెలియకుండా ఆ రిజర్వాయర్లో నీళ్ళు తీసుకొస్తావే? మా ఊళ్ళో నిన్ను మేం పట్టుకోవడానికి మాకు ధైర్యం ఎందుకు? ఆ ఇంద్రసేనుడు నాకు మాట ఇచ్చిండు. ఊళ్ళోకి వస్తానని ఇప్పుడు రాలేదు. వస్తాడ్రా. ఎలా వస్తాడు? పిలవే. పిలు. ఒసేయ్! పిలవే. దగ్గర తీసుకెళ్ళండి. ఇలా రా కొడతాను. ఇలా రా కొడతాను. నువ్వు దమ్మున్న మగాడివైతే నీ మూతి మీద మొలిచింది మేసం అయితే దగ్గరికి వచ్చి కొట్టరా. కొడతాను. కొడతాను. ఏమిరా ఇది మగతనము లేకుండా ఆడదాని వెనకాల పోతాండావు. నువ్వు బాగా కూర్చున్నావు అక్కడ. ఇక్కడ తోలు తీరిపోతుంది. నువ్వు మగాడివైతే దగ్గరికి వచ్చి నన్ను కొట్టి అప్పుడు పిలు. పిలవే. నువ్వు పిలువ. నేను అక్కడ రాను. నేను అక్కడ రాను. ఇంద్రసేనారెడ్డి మగాడైతే ఎక్కడికి రమ్మను. రావాలనుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారు. రాలనుకున్నారా లేక రాలేననుకున్నారా? కాన్సెప్ట్ మారిస్తే కింద పడతాడు అనుకున్నారా? నా ట్రైల్స్ లో నేనున్నా. అదే క్రియేటివిటీ, అదే ల్యాక్. నో చేంజ్. వెరీ ఇంటెలిజెంట్. నువ్వు కాళ్ళు దగ్గర పెట్టుకో సరిగా. మోకాలు కొంచెం బెల్ట్ ఫోల్డ్ చేయి. అది అట్టలు పడు. అట్టలు పడితే పడవు. ఇప్పుడు వదిలేండి మీరు ఒకసారి పక్కన వాడు. పట్టుకు భయం వేస్తుందిరా రే. ఇంద్రసేనారెడ్డికి భయమా? అవమానం, అవమానం. ఒక్కసారి సీమనేలకు ముద్దు పెట్టన్నా. నేను ముద్దు పెడితే నా ముట్టు పగులుతుందిరా. ఇంద్రన్న నీళ్లు పట్టుకుంటుంటే వాళ్ళు నన్ను అనుమానించారు. నీ సొమ్మేం పోయింది, నువ్వు పట్టుకొని వెళ్ళిపోతావు. ఆడితే ఇప్పుడు దరాడాలా నేను? వేరే శంకర్ రెడ్డి, నీ మూతి మీద మొలిచిన మీసం అయితే వెళ్ళి నీ స్నేహలత రెడ్డిని పంపించు. అమ్మాయి స్నేహలత రెడ్డి, శభాష్ ఇంద్రసేన రెడ్డి. 25 ఏళ్ళు కాశీలో బతికి నా మెల్లో తాళి కడతానని చెప్పి ఇప్పుడు వస్తావా? ఇంద్రసేన రెడ్డి, రెడ్డి. వస్తావా ఇంద్రసేన రెడ్డి? స్నేహలత రెడ్డి, నీ మెల్లో తాళి కడితే నువ్వు నాకేం రాసిస్తావు రే? వెనకాల ఉండండి, పట్టుకోకండి. పడతాడనప్పుడు పట్టుకోండి. స్నేహలత రెడ్డి, ఈ సీమ ప్రజలకు నీళ్లు కావాలంటే నన్ను ఏం చేయమంటావు? నా మెల్లో నువ్వు తాళి కట్టాలా? నీ మెల్లో తాళి కట్టాలంటే సోనాలి బింద్రే పర్మిషన్ తీసుకోవాలి. సోనాలి బింద్రే, చెప్పు. సోనాలి బింద్రే, నిన్ను ప్రేమించానని ఒక్క మాట చెప్పు. ఓకే చెప్పు సోనాలి బింద్రే, నువ్వు పర్మిషన్ ఇస్తే ఇప్పుడే స్నేహలత రెడ్డి మీద తాళి కడతా. స్నేహలత రెడ్డి మీద తాళి కట్టండి. ఎందుకు? సీమ ప్రజల కోసం స్నేహల బిందె పెళ్లి చేసుకోవాలి. స్నేహలత బిందె కాదు, స్నేహరెడ్డిని పెళ్లి చేసుకోవాలి. స్నేహరెడ్డి అంటే నీ ప్రేమను త్యాగం చేస్తున్నావు అన్నమాట. అవును. స్నేహలత రెడ్డి, ఇంకా ఆలస్యం చేయొద్దు. ఇప్పుడే నీ నెల మూడు మోకాలు ఫోల్డ్ చేయరా రే. ఇదేదో చాలా బాగుంది. ఇప్పుడు నీ మెల్లో తాళి కట్టడానికి ఇంద్రసేనారెడ్డి సిద్ధంగా ఉన్నాడు. నా
మెల్లో తాళి కట్టాలంటే ముందు నా అన్నని ఓడించి నా మెల్లో తాళి కట్టు. అవన్నీ కుదరవు, ఇంకో కండిషన్ ఏదైనా పెట్టు. నువ్వు నా మెల్లో తాళి కట్టాలంటే ఆ. నా వెంట పరిగెత్తు వచ్చి తాళి కట్టాలి. ఓకే ఎలా అయినా వస్తా, తోసుకెళ్ళండి రా. కట్టించుకోరా. ఇద్దరిని పెట్టుకుంటే నీ పరిస్థితి అవుతుంది భాస్కర్. ఇద్దరు లేకపోతే నీ బతుకి పాటి. ఏ సెట్ పాడవుతుంది, జాగ్రత్త భాస్కర్. దొరికిపోయి వచ్చిన హలతారెడ్డి, ఏదో మంగళసూత్రం ఇవ్వండి. ఆ మంగళసూత్రం కంటే ముందు నువ్వు నాతో స్టెప్పులు వేయాలి. ఏది ఈ గెటప్ తో, అవును ఈ స్కేటింగ్ తో? అవును. ఓకే. మ్యూజిక్. వాయ్యా. ఇప్పుడు నా వాళ్ళతో ఫైటింగ్ చేయాలి. వాళ్ళని ఓడించి నా మెల్లో తాళి కట్టు. వీర శంకర్ రెడ్డి, నీ కొడుకు నిజంగా రాయలసీమ గడ్డపై పుట్టుంటే మగాడైతే నా దగ్గరికి రమ్మను. ఏ సినిమాలో అయినా సరే హీరో వస్తాడు, ఎలాంటి రాడు, నువ్వే రాయక్కడికి. అరే బాబీ, నీకు నెక్స్ట్ షెడ్యూల్ నుంచి 2000 పెంచుతారా? అవునా, వస్తున్నాను, కష్టమైన వస్తాను నీకోసం. రా, ఇక్కడ వరకు వచ్చాను, నువ్వు ఈ సాహసం చేయలేవేంటి? ఇంకో 2000 పెంచుతా? వద్దు. అయితే నేనే వస్తా. 2 సార్లు. ఇద్దరు హ్యాండిక్యాప్డ్. వదలండి రా, పరువు పోతుంది అక్కడ. పడితే పడ్డాను కానీ చాలా రాంగ్ ప్లేస్ లో పడ్డా. దూరంగా వెళ్ళండి రా, ఇవాళ ఆడో నేను తేలిపోవాలి. జాగ్రత్త భాస్కర్. ఇంద్రసేనారెడ్డి గెలిచాడు. నేనే గెలిచాను. ఇప్పుడు గెలిచాడు. శ్రీహలతారెడ్డి, ఒక్క నిమిషం వస్తున్నా. ఇంద్రసేనారెడ్డి వాడికి లంగా ఒకటి. కట్టు. పడతాం. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఇంద్రసేనారెడ్డి ఫ్యాక్టరీ గేట్లు లేపుతాడు. ఒకసారి అక్కడి మమ్మల్ని తీసుకెళ్ళండి. ఈమె ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కళల్ని నేను సాకారం చేస్తా. ఇక కథ సుఖాంతమైంది. వీరశంకర్ రెడ్డి, మీరు ఇంటికి వెళ్ళండి. వీరశంకర్ రెడ్డి దేక్కుంటే వెళ్ళిపోని ఇంట్లో. ఆయన రెడ్డప్ప, అన్ని మూసుకొని పోదాము పదరా. जबरदस्त खतरनाक कॉमेडी शो. Wow, what a beautiful location. Respected madam, మీనా గారు, come and tell me, ఒక ఆర్టిస్ట్ గా ఉండిపోవలసిందేనా? ఒక కొరియోగ్రాఫర్ గా ఉండిపోవలసిందేనా? డెవలప్మెంట్ అక్కర్లేదా? అచీవ్మెంట్ అక్కర్లేదా? జుప్. ఈ ఫ్రేమ్ లో చూస్తుంటే శేఖర్ మాస్టర్ గారు రైట్ నుంచి షారూక్ ఖాన్, లెఫ్ట్ నుంచి సల్మాన్ ఖాన్. నా నెక్స్ట్ ప్రాజెక్ట్ లో మీరే నా హీరో. అది మాత్రం వద్దు, కొరియోగ్రఫీ ఇవ్వండి, సాంగ్ వరకు చేసి పెడతాను. అంటే మీరు అక్కడే ఉండిపోతారా? ఇక్కడే ఉంటాను. మీరు అక్కడికి రారా? రాను. ఎవరండి లారెన్స్ మాస్టర్ గారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? యు థింక్ అట్ యువర్ సెల్ఫ్. సరే. బై ది వే మేడం, మీనా గారు, శేఖర్ మాస్టర్ గారు, ఇప్పుడు ఒక విషయం చెప్పాలి. ఎన్నో సినిమాల్లో విలన్ గా చేసినటువంటి రాజారావు అనేటటువంటి ఒక కుర్రాన్ని ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం చేస్తున్నాను. అమ్మా, ఆర్టిస్ట్ లో వచ్చేయండి. డైరెక్టర్ గారు, అసలు టైం ఎంత అవుతుందో చూస్తున్నారా? ఇప్పటి వరకు మీ హీరోనే రాలేదు. హీరో ఆన్ ది వే అమ్మా. విలన్ కూడా వచ్చేసాడు. ఎక్కడ మీ హీరో? ఈ సినిమాకి అతనే హీరో, విలన్ కాదు. ఈ రేపుల రాజారావు విలను. రేపులు రాజా. ఇప్పుడిప్పుడే నాకు బ్రేక్ వస్తుందండి. ఇంత చిన్న వయసులో వాడితో యాక్ట్ చేస్తే
నా వల్ల కాదండి బాబు, మీరు ఇచ్చిన డబ్బులన్నీ ఆ హాస్పిటల్ వాడికే తగలేసా. అమ్మా మీ అందరికీ నమస్కారం. ఈ సినిమాలో బలవంతపు సీన్లు, బలత్కారం సీన్లు, మీరు అన్నారే రేప్ సీన్లు అని, అవేవి ఉండవు. దిస్ ఇస్ కాల్డ్ క్లాసిక్ మూవీ. మై డియర్ రాజారావు, ద ఫస్ట్ సీన్ ఏంటంటే కెమెరా పట్టగానే హీరోయిన్ వయ్యారంగా పచ్చని చెట్ల మధ్య నుంచి అలా వస్తుంది. తీసుకెళ్లి పడేమంట పంప్ సెట్ లో. నువ్వు విలన్ కాదురా, హీరో. హీరో అర్థమైందా? అలా చెప్పగానే ఆ పైరుగాలికి బయట అలా ఊగుతుంది. అందంగా చూడాలి అమ్మాయిని. ఎక్స్ప్రెషన్. ఎస్. ఓకే పెట్టుకో. కెమెరా యాక్షన్. ఒరే నువ్వు ఆనందంగా చూస్తున్నావా, ఆకలిగా చూస్తున్నావురా? సరే ముందు అమ్మాయిని పిలిపించు. రెడీ అమ్మా, రమ్మా. డైలాగ్ ఏంటి చెప్పు. లత, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నీకోసమే నేను జీవిస్తున్నాను. దట్స్ ఇట్. యాక్షన్. లత, నువ్వు లేకుండా నేను బతకలేను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏం చెప్పాను, ఏం చేస్తున్నావురా? మీరే కదండి ఐ లవ్ చెప్పమన్నారు. ఐ లవ్ యూ చెప్పమని అంత భయంకరంగా బాతులాగా ఇక్కడి నుంచి ఇక్కడికి ఎందుకురా గంతడు? బాతులాగా ఇలారా. నువ్వెవరు? హీరో. హీరో కాదు, హీరో. హీరో హీరో రేకు మొక్క రోడ్డు మీద ఆడిస్తే తెలగొండ తల ఉందిరా. సినిమాలో ప్రతి సినిమాలు ఇదే సీన్ ఇచ్చారండి. ఒరే అది బ్రేక్ చేద్దామని నేను హీరోయిన్ చేశాను రా. బాడీ లూజ్ గా వదులు, లూజ్ గా వదులు. ఇలా ఉండు. మనం ఇమ్మీడియట్ గా ట్రైన్ సీన్ వెళ్ళిపోదాం. ఓకే. యాక్చువల్లీ ఏంటంటే అక్క చెల్లెలు నిన్ను ప్రేమిస్తున్నారు, నువ్వేమో అక్కను ప్రేమిస్తున్నావు. ఆ సంగతి చెల్లెలికి తెలిసింది. అప్పుడు అయ్యో మా అక్కను అతను ప్రేమించాడు, నేను అతను ప్రేమిస్తున్నాను, లేదు నేను చచ్చిపోవాలి, ట్రైన్ దగ్గరికి వెళ్తున్నావు. నువ్వు అలా వెళ్ళి అలా చేపట్టుకుని లాగాలి. అయిపోయింది మొత్తం, బోన్స్ మొత్తం ఇరిగిపోయినాయి. ఆ ట్రైన్ కింద పడ్డా కానీ బతికేదాన్ని. హాస్పిటల్ తీసుకెళ్ళండి పాపని. ఏం చేశారు? ఒరే జల్లికట్టులో దున్నపోతు వచ్చి మనుషుల మీద పడ్డట్టు ఏమంటారా దున్నడం చుట్టేస్తున్నావు నువ్వు. మరి ఏం చేయమంటారండి? చెయ్యి లాగమని చెప్పాను కదా నీకు. కూల్గా ఉండు. నువ్వెవరు నాన్న? ఎందుకరా హీరో హీరో అను? హీరో చెప్తున్నప్పుడు వినాలి నువ్వు. బాడీ లూజ్ గా పెట్టాలి. బాడీ లూజ్ పెట్టాలి. ఎందుకరా పెంచావి ఈ బాడీ? దేని నవ్వుతావు మాట్లాడితే? మామూలుగా ఇల్లు కాదురా, నన్ను అనాలిరా. సరే ఇప్పుడు ఒక సాంగ్, ఓకేనా? యాక్షన్. అబ్బాయి కళ్ళు అల్లా నేరేడు కళ్ళు పులు పెట్టే కళ్ళు పంచెట్టే ఆ కళ్ళు లేలేత కొబ్బరి నీళ్ళు. అబ్బా నేరేడు కళ్ళు అబ్బాయి కళ్ళు అల్లా నేరేడు కళ్ళు. నిజంగా కొట్టేస్తున్నాడు. ఏమనుకున్నావురా? అప్పుడే ఒక హీరోయిన్ వెళ్ళిపోయింది, ఎంతమందిని పంపించేస్తారా? ఏం చెప్పాను నాన్న? కూల్. నువ్వు ఎవరు? హీరో. అర్థమైందా? రెప్పలెవరు ఎత్తమన్నా నేను? సరే
నెక్స్ట్ సీన్ ఏంటంటే చాలా మంచి సెంటిమెంట్ సీన్. ఓకే. యాక్షన్ లో మేనత్త మీద కెమెరా ఉంది. మేనత్త ఏడుస్తుంది. ఏమైంది అత్తయ్య అన్న, మీ మావయ్య చనిపోయాడు అన్నది వాదార్చాలి. ఓకే. కూల్గా ఉన్నమ్మా. నేను ఉంటాను. ఉంటా. యాక్షన్. ఏమనుకుంటున్నావు? మేనత్త ఎందుకురా? ఒరే నిన్ను ఏరు కోరి విలన్ నుంచి హీరో చేద్దాం అనుకుంటున్నావు. సరే చేస్తా, పెట్టుకో. యాక్షన్. అక్కడికి వెళ్ళో బాగానే ఉంది. ఇదెందుకు? సరే సార్, డైలాగ్ చెప్తా వెళ్ళండి. యాక్షన్. మామూలు నేను బాధపడదు. ఏమండి, వాడు ఏం చేయడు అనుకున్నానండి. ఒళ్ళు మొత్తం పిప్పి పిప్పి చేసేసాడండి వాడు. ఈ సినిమా నేను చేయనండి. మీకు ఒక దండం, నేను ఈ సినిమా చేయను. లాస్ట్ సీను. ఏ మహిదర్, ఏ రాజారావు విను, ఈ షాట్ ఎందుకురా? కదిలో ఉండు. అయ్యండి ఎందుకురా? నీకేమైనా పుత్తూరు కట్లు కట్టారా? రా ఉండు. మహి సార్, విలన్ హీరో అమ్మాయిని బలాత్కారం చేయడానికి. ఈ సీన్ నాది, ఎవరికి ఇస్తే ఒప్పుకోడు. విలను కాదు, నువ్వు హీరో. సరే. హీరోయిన్ వెనకాల ఫాలో వాళ్ళు. యాక్షన్ నేనేం చేయాలి? వాడిని కొట్టి కాపాడాలి. అంతే. ఓకే. యాక్షన్. సే ఈ రోజు నీ అంత చూస్తానే. ఇలా అయితే ఎవరితో వస్తుందా? దానికి రేంజ్ ఉంటుంది. ఏంటంటే ఎక్స్ప్రెషన్ కూడా సరిగ్గా లేవు. ఎలా చూడాలి? వేటకి వెళ్లే ముందు జింకను వేటాడేటప్పుడు పులి చూస్తా, చూసారా? ఒకసారి చేస్తా చూడు. పెట్టరా ఎక్కడ పుట్టాలి? రాజారావు వాడు వస్తాడు అనుకుంటున్నావా? రాడా? ఆడి బేసిక్ ప్రొఫెషన్ ఏంటి? ఆడి ఇంకా రిటర్న్ వచ్చే ఛాన్స్ లేదు. వస్తాడని కూడా ఎక్స్పెక్ట్ చేయకు. నవ్వుతూ ఎగిరే